సో ఈరోజు మళ్ళీ కొత్త చీఫ్ కూడా ఎలక్ట్ అయినట్టుగా మనకి తెలుస్తుంది కదా. అంటే ఇంతకు ముందేమో 3 క్లాన్స్ అన్నారు, దాని నుంచి 2 అయ్యాయి. ఇప్పుడు ఓన్లీ ఒకటే ఒక క్లాన్, ఆ క్లాన్ కి చీఫ్ ఎవరు అనేది డిసైడ్ చేస్తున్నాం అని అయితే నిన్న చెప్పారు. సో కొత్త చీఫ్ ఎవరంటారు ఇప్పుడు వచ్చింది? అంటే ఇప్పుడు మనకి ప్రోమోని బట్టి అంటే నిన్న గేమ్ అంతా కూడా మంచి ఆ టాస్క్, ప్రతి సీజన్ లోని ఈ టాస్క్ ఉంటది. ఆ టాస్క్ ప్రకారంగా చివరికి మనకి ప్రేరణ నబీల్ మిగిలారు లాస్ట్ కి వచ్చేటప్పటికి. సో వాళ్ళిద్దరిలోనే ఎక్కువ హౌస్ లో ఉన్న వాళ్ళంతా మొత్తానికి ఆ సపోర్ట్ ఇదంతా ఎక్కువ ఈమెకి ఆ డిస్కషన్స్ జరిగిన తర్వాత అంతా కలిసి ఇంకా నబీల్ కి ఎక్కువ సపోర్ట్ రావడం తోటి, అయితే మొదటి నుంచి కూడా గేమ్ పరంగా చూస్తే గనక ఈమె వాళ్ళతో అందరితోటి పోటీ పడి మొదటి నుంచి అంటే మన గ్రాఫ్ ఆమె పెంచుకుంటూ వెళ్ళి కరెక్ట్ టైంకి ప్రేరణ చీఫ్ కావడానికి ఆమెను ఒక కంటెస్టెంట్గా ఆమె గ్రాఫ్ పెంచుకుంటుంది, చీఫ్గా కూడా తన గ్రాఫ్ని పెంచుకునే అవకాశం ఇక్కడ కలిగింది. తను నిజంగా ఏడవటానికి కూడా మనకి బాగా ఏడ్చింది కూడా అక్కడ లాస్ట్ మినిట్ లో పోవటం అదంతా. లాస్ట్ టైం కూడా సీత మిస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ తినికి అంటే వాళ్ళిద్దరూ కూడా మనం అక్కడ వేరే వాళ్ళు అక్కడ యష్మి గౌడనో లేదంటే వేరే వాళ్ళు ఉండుంటే మనకి ఖచ్చితంగా ప్రేరణ అయితే బాగుండు అని చెప్పేసి అని అనిపించింది. కానీ ఇద్దరు పర్సన్స్ కూడా అక్కడ నబీలు ఇక్కడ ఈమె ఇద్దరు ఉండటం వల్ల మనకి ఎవరు వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే అక్కడ హౌస్ లో వాళ్ళు కూడా ఇద్దరిలో ఎవరిని చేయాలి అన్న దాంట్లో కొంచెం ఎమోషనల్ గానే వాళ్ళు అయిష్టంగానే ఇతన్ని ఆమెను కాదని నబీల్కి ఎక్కువ సపోర్ట్ రావడంతో అతను కొత్త చీఫ్ అయ్యాడు. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్న మొదట 3 వచ్చారు, తర్వాత మళ్ళీ 2 అయ్యారు, ఇక్కడ మళ్ళీ లాస్ట్కి వచ్చినప్పటికి ఇప్పుడు చీఫ్ అనేవారు ఇంకా ఒకరే ఉంటారు ఇప్పుడు ఇప్పటి నుంచి. అంటే ఒకరే ఉంటారు కానీ ఇది కరెక్ట్ గా మొదటి నుంచి మన ఈ చీఫ్లను ఎందుకు పెట్టారు, ఈ 3 ఎందుకు పెట్టినాడు, 2 ఎందుకు చేశాడు, మళ్ళీ ఒకరిని ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకున్నాం. కరెక్ట్గా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చేటప్పటికి ఒకరయ్యారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం హౌస్లో ఉన్న ఒక వీళ్ళ మధ్యనే 2 గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ హౌస్లో వీళ్ళలోనే చీఫ్ ఎవరు అని చెప్పేసి డిస్కషన్స్ ఇవన్నీ నడిచాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు కలిపి కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయి హౌస్లోకి. సో వీళ్ళు ఇప్పుడు అందులో ఒక చీఫ్ ఉండొచ్చు, ఇందులో ఒక చీఫ్ ఉండదు. ఇప్పుడు ఈ 2 గ్రూపుల మధ్యన ఇప్పుడు గేమ్ మంచి రంజుగా సాగే అవకాశం కనబడుతుంది. అది ఒక సెపరేట్ క్లాన్ ఉండొచ్చు, ఇది ఒక సెపరేట్ క్లాన్. వీళ్ళిద్దరి మధ్యన గేమ్ అంటే ఇప్పుడు వీళ్ళే కాకుండా కొత్త పాత కలయికలో గేమ్ ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఇటు మనకి మామూలుగా చూస్తే హౌస్ లో ఉన్న వాళ్ళు మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ సంబంధించి ఆదిత్య ఓమని మనకి మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేశారని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. సో ఇప్పుడు కనుక మళ్ళీ వీకెండ్ లో కనుక మళ్ళీ నైనిక ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ కనుక ఖచ్చితంగా ఉండుంటే, ఎందుకంటే ఓటింగ్ లైన్స్ ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరిని చేసేసారు కాబట్టి ఇంకా కంటిన్యూ అవుతుంది అని అంటే ఉన్నట్టే లెక్క, ఇంకొక ఎలిమినేషన్ కూడా ఉన్నట్టే లెక్క. ఆ లెక్కను చూస్తే మనకి నైనిక ఎలిమినేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఇప్పుడుతో ఆపేసి ఆల్రెడీ ఒకరిని ఎలిమినేట్ చేశాం కాబట్టి ఈ వారానికి ఇంకా మిడ్ వీక్ ఇంకా వేరే ఎలిమినేషన్ ఏమీ లేదు, డబుల్ ఎలిమినేషన్ లేదు, మిడ్ వీక్ ఎలిమినేషన్ తోటే క్లోజ్ అని చెప్పేసి అని అన్నారు అనుకో, నెక్స్ట్ వీక్కి బిగ్ బాస్కి ఇంకెవరికి తడుముకోవడానికి అవకాశం లేకుండా, ఆడియన్స్ కూడా ఇంకెవరి అవకాశం లేకుండా నైనిక ఇంకా ఆప్షనల్గా ఉంటుంటుంది. ఎందుకంటే ఆమె ఎలాగూ నామినేషన్స్లో రావటం అయితే వస్తుంది, ఎందుకంటే గేమ్ బాగాలేదు కాబట్టి అలా కంటిన్యూ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది కాబట్టి ఉంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు ఇప్పుడు హౌస్లోకి 8 మంది. సరే వాళ్ళు రాగానే మళ్ళీ వాళ్ళని నామినేషన్స్లో పెట్టి మళ్ళీ వాళ్ళలోనే ఒకరిని ఎలిమినేట్ చేస్తామనంటే జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంటుంది. కాబట్టి వాళ్ళ గేమ్ ఏందో జనం ఏందో అనుకుంటే కొత్తగా వచ్చిన కనీసం చూడాలి కదా, ఒక వారం అన్నా చూడాలి కదా,
ఈమె 5 వారాలుగా మనం చూస్తున్నాం కదా, ఏమీ ఆడేటట్లు లేదు అన్నప్పుడు ఆ చాయిస్ వచ్చినప్పుడు నైనికానే ఎలిమినేట్. అంటే ఇప్పుడు ఈ ఆదిత్యభూమిని మిడ్ వీక్ లో ఎలిమినేషన్ చేయటము, నైనికాని అలా అట్టే పెట్టి ఉంచటము, ఇలా చూస్తుంటే ఇదంతా ఏమన్నా కావాలని చేస్తున్నట్టుగానే అంటే కలిసి వచ్చిందా అంటే బిగ్ బాస్ నిజంగానే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని కనీసం ఒక వారం అన్న ఉంచాలి, గేమ్ చూడాలి అన్న అది వాళ్ళు అనుకోవటం. కానీ నెక్స్ట్ ఈమె గేమ్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ ఏది లేదు కాబట్టి ఎవరిని ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఈమె ఒక ఆప్షన్లా ఉంది మనకి. నెక్స్ట్ వీక్ ఎవరిని ఎలిమినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొత్త వాళ్ళు ఆటను చూడాలి అని అనుకుంటాము. నెక్స్ట్ ఈమె పాత సరిగా ఆడట్లేదు కాబట్టి ఈమె అయితే మంచి ఒక చాయిస్ లాగా ఉంది, ఒక ఛాన్స్ లాగా కూడా కనబడుతుంది. కాబట్టి బిగ్ బాస్ ఈ చీఫ్ని మొదటి నుంచి పెట్టి కావాలని కరెక్ట్గా టైం చూసి సెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టడము, లాస్ట్లో ఒకరు నుంచటము, ఇప్పుడే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు తీసుకురావటము, వీళ్ళు చీఫ్లు కొత్త వాళ్ళకేమో ఒక చీఫ్ని పెట్టడము, పాత వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళే ఎవరినైనా చీఫ్నన్నా ఎవరు నిర్ణయించాలి అని అన్నా చెప్పొచ్చు. లేదు అని అంటే ఆపోజిట్లో వీళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ, వీళ్ళ గురించి వాళ్ళ గేమ్ అవన్నీ తెలుసు కాబట్టి ఆల్రెడీ పాత కంటెస్టెంట్లు ఉన్నారు కాబట్టి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళలో ఎవరు చీఫ్ ఉండాలో అని చెప్పేసి ఆ నిర్ణయం వీళ్ళకన్నా వదిలేసేయచ్చు. సో ఇక్కడ మళ్ళీ 2 చీఫ్లు ఉండొచ్చు, ఆ టీంకి వాళ్ళు, ఈ టీంకి నబీల్ ఉన్నాడు కాబట్టి ఆ టీం కొత్తగా వచ్చిన టీంకి కొత్త చీఫ్ ఉండొచ్చు. మొత్తం అంతా ఇదంతా గేమ్ మొత్తం అయితే మొత్తం ఒక నిన్నటి వరకు చూసిన గేమ్ ఒక లెక్క అయితే రేపటి మండే నుంచి మనకి ఇంకో మరో లెక్క అన్నట్టుగానే ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి వస్తున్నారు అని అంటే నామినేషన్స్ మేము ఎప్పటి నుంచే ఉన్న వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళే నామినేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండేది అనమాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని అలా రొటీన్గా కాకుండా వాళ్ళలో వాళ్ళు ఈ గ్రూప్ని వీళ్ళే నామినేట్ చేయాలనో లేదంటే ఆ గ్రూప్ని వాళ్ళు నామినేట్ చేయాలనో మొత్తం అయితే ఏదో అయితే గట్టిగానే ప్లాన్ చేసినట్టుగానే అయితే కనబడుతుంది. అంటే ఆట ఇప్పటి వరకు ఒక స్లోగా నడిచింది కాబట్టి ఒకటి కొత్త వాళ్ళు రావటం వల్ల గేమ్కి కొంచెం హైప్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. కాకపోతే అక్కడ వచ్చి వాళ్ళు మళ్ళీ గంగవ్వ అని మెహబూబ్ అని వీళ్ళంతా ఉన్నారు, అంత అద్భుతంగా ఆడి కంటెస్టెంట్లు అయితే వాళ్ళు ఏం కాదు. ఆల్రెడీ బిగ్ బాస్లో ఒక హరితేజ వీళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు అవినాష్ కూడా బిగ్ బాస్లో ఒక కామెడీగానో కొంచెం ఇలాగా చేశాడు ఇది ఉన్నది. కానీ అంత తోపు కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఇలాంటి కంటెస్టెంట్ కూడా ఇలాంటి కదా మనం రావాలని అనుకున్నాము అన్న ఆ కంటెస్టెంట్లు అయితే కాదు. మొత్తం మనకు కనిపిస్తున్న 8 మందిలో కూడా మరి గంగావని అంటే ఎవరో రాలేదు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చారా అన్నట్టుగా కనబడుతుంది ఆ 8 మందిలోని కూడా. అదే కదా, ఇప్పుడు నేను ఆడలేను మళ్ళీ ఆవిడ వెళ్ళిపోయింది దాదాపుగా 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు అప్పుడు సహకరించలేని హెల్త్ ఇప్పుడు ఎలా ఇప్పుడు సహకరిస్తుంది అని అనుకుంటా. ఇంకోటి ఏంటంటే అక్కడ గేమ్ ఎప్పుడైతే ఆమె హౌస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ డ్రామా ఆర్టిస్టులకి బావుల్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు హౌస్లో. అప్పుడే అదొక ఆమె తుమ్మిందంటే టపక్కన ఒక 4-5 ఆమె దగ్గరికి వెళ్ళిపోయేవారు, అది తగ్గిందంటే ఒక 4-5 కూడా సేవలు చేసేవారు. అంటే ఆడియన్స్ అమ్మో గంగా పెద్దవాడు గడ ఆవిడకి సేవలు చేస్తుంటే మనకు ఆడియన్స్ మనకి మంచి మార్కులు పడతాయని ఓవర్ డ్రామా చేసేవారు అసలు ఆమెకి సంబంధించి. నేను ఉండండిరా బాబు నేను వెళ్ళిపోతా ఇక్కడ అసలు నాకు ఇది బంధించేసినట్టు ఉన్నదని చెప్పేసి ఆమెను కంటిన్యూగా 4 వారాల పాటు అలాగే హౌస్లోనే ఉండాల్సింది అన్నట్టుగానే ఉంచారు. నెక్స్ట్ కూడా ఆమె నేను వెళ్ళిపోతానని మొదటి నుంచి అన్నది. ఆ తర్వాత కూడా ఇంకా గేమ్ ఆల్రెడీ సెట్ అయింది. ఎందుకంటే మనకు ఆ సీజన్లో చూస్తే మొదటి 4-5 వారాలు కూడా గంగవ్వ మీద నడిచింది ఆట అంతా. ఆమె పర్ఫార్మెన్స్ ఇది ఎలాగున్నా కూడా ఆమె కొన్ని అందులో సీరియస్ అవ్వటము, కుర్చీ ఎత్తు కొట్టడం, అసలు నామినేషన్లో ఫన్నీగా అనిపించడం, అదంతా గేమ్ అంతా ఆమె మీద నడిచింది. కొంచెం ఆమె తెలిసి కొంత తెలియక కొంత ఇదంతా కొంచెం పాజిటివ్గానే ఆమె వెళ్ళింది. తర్వాత బిగ్ బాస్ వల్ల ఆమె మళ్ళీ ఇల్లు కట్టుకోవడం ఇదంతా ఆమె పాజిటివ్గానే అయ్యింది. కాకపోతే గేమ్కి ఎంత ఉపయోగపడుతుంది అని అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే అప్పుడే వీళ్ళంతా తెగ యాక్ట్ చేసి చూశారు ఆ సీజన్లో మనకి. ఇప్పుడు వీళ్ళు కూడా ఆమె రావడం వల్ల మనకి గేమ్ అంతా ఇంట్రెస్టింగ్గా మార్చేస్తుంది, అద్భుతంగా ఉంటుంది అనడానికి లేదు. నెక్స్ట్ మెహబూబ్ కానీ గౌతమ్ కృష్ణ అని అంటున్నారు, ఆయన రావడం కూడా అంటే నాకు తెలిసి కొంచెం డౌట్గానే ఉన్నది గౌతమ్ కృష్ణ. అలాగే హరితేజ కన్ఫర్మ్ అయింది, మిగిలిన ఇద్దరిని కూడా టేస్టీ తేజ అలాగే రోహిణి వీళ్ళిద్దరూ కన్ఫర్మ్ అయినట్టుగా మనకి ఆ షాడో ఇమేజ్లు కూడా మనకి రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ అయినట్టే లెక్క.
వాళ్ళిద్దరు చూసినా కూడా అసలు రోహిణి గేమ్ ఏందన్నది బిగ్ బాస్ లో ఎలా ఉంటుంది అన్నది తెలియకుండానే ఆమె ఎలిమినేట్ చేసేసారు మనకి ఫస్ట్ లో. ఆ తర్వాత ఇప్పుడు టేస్టీ తేజ కూడా అతనికి కొంచెం కన్నింగ్ మెంటాలిటీ అది అంతా మనకి అంటే ఎంటర్టైన్ పరంగా చూసాము. ఆయన మళ్ళా నామినేషన్స్లో అతను ఇక్కడ అక్కడ చెప్పడము కొంచెం కన్నింగ్ గేమ్ కూడా కనపడింది. ఎంటర్టైన్మెంట్ ఇదంతా పక్కన పెడితే అతను కూడా ఇంత గేమ్ వచ్చి అంటే మనం బిగ్ బాస్ లాస్ట్ సీజన్లో చూసిన తర్వాత కొంతమంది కంటెస్టెంట్ని అభిజిత్ ఇలాంటి వాళ్ళు కొంత కౌశల్ కూడా అతను అంటే మంచి అనటానికి లేదు, అలాగని చెడు అనటానికి లేదు. అంటే బిగ్ బాస్కు ఒక హైప్ అంటూ తీసుకొచ్చిన కంటెస్టెంట్లలో కౌశల్ ఉండొచ్చేమో కానీ మరీ అంత అతనికి పాజిటివ్గా అంటే ఆ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అతని రంగు అంతా బయటపడటంతో అతను ఇతను కావాలని ఏదో డబ్బా కొట్టుకున్నాడు, అతని ట్రాప్లు వీళ్ళంతా పడిపోయారని చెప్పేసి అతను కూడా నెగిటివిటీతోనే ఇప్పటికీ నెగిటివిటీతోనే ఉన్నది అతనికి. సో ఇలా కొంతమంది కంటెస్టెంట్లని మనం చూసినప్పుడు వీళ్ళు వస్తే బాగుండు అన్న కంటెస్టెంట్లు అయితే ఇప్పుడు వైల్డ్ కార్డుల ద్వారా రావట్లేదు. మనకి తెలిసిన సమాచారం ప్రకారం అసలు బిగ్ బాస్కి ఆల్రెడీ ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని వెళ్ళిన వాళ్ళందరినీ సంప్రదించడము, మళ్ళీ వాళ్ళంతా మేము వస్తామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించలేకపోవటము, సరే ఎవరు వస్తే వాళ్ళే అన్నట్టుగా ఉన్న వాళ్ళు వేరి ఈ 8 మందిని పంపించారేమో. ఎందుకంటే ఆ వచ్చే వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా కానీ అంత ఆసక్తికరంగా ఉన్న కంటెస్టెంట్లు కానీ అబ్బాయి ఏమున్నారా అన్నట్టుగా ఆడేవాళ్ళు కానీ ఎవరు కనిపించట్లేదు. ఫస్ట్ సీజన్లో ఒక హరితేజ మనకి టాప్ 5లో ఉన్నది కాబట్టి ఆమె సో ఆమెకు కొంచెం అంటే బుర్ర కదా ఇదంతా మేము ఎంటర్టైన్ చేయటం కానీ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఆమె గ్రాఫ్ పెరగటం కానీ సినిమాలు ఇవన్నిటిలో చేయటం కానీ ఆమెకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆవిడ వస్తే ఇంట్రెస్టింగ్గా వచ్చే అవకాశం. పైగా ఆమె ఇంతకుముందు కూడా గేమ్లో వాటిల్లోని పార్టిసిపేట్ చేసింది కదా బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా. సో ఆమె వరకు ఒక పర్వాలేదు అని మిగతా వాళ్ళందరం చూస్తే మొన్న సీజన్లో ఏ ఆటలు మళ్ళీ చూసాము. అంటే కొంత ముందు పాత ఇప్పుడు రోహిణి ఉన్నదండి మన అతను గేమ్ ఆమె ఎలా ఆడుతుందో మర్చిపోయాము ఆమె. మళ్ళీ ఇప్పుడు టేస్టీ తేజ అని గౌతమ్ అని వీళ్ళందరూ కూడా అవినాష్ అయితే ఇంకా ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోయిన కాడి నుంచి అతను బిగ్ బాస్ స్టార్ మాలోనే కనబడుతున్నాడు. అదే కామెడీ అదే జోకులు అవే కుళ్ళు జోకులు ఇవే కనబడుతుంటాయి. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత అతను గొప్పగా ఆడుతాడు అనడానికి ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అతను చూసాం మనం గేమ్ అంతా. సో ఇప్పుడు ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీలతోటి వీళ్ళు ఈ బ్యాచ్ 2 బ్యాచ్లు పెద్ద ఇక్కడ ఏమీ లేదు అక్కడ సరుకు లేదు, ఈ 2 సరుకులు లేని మధ్యన గేమ్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ పెద్ద టాస్క్ గా ఉంది మనకి, ఆడియన్స్ పెద్ద టాస్క్ ఇది. డెఫినెట్లీ అంటే ట్విస్ట్లు కూడా ఏముంటాయా అని మనం కొంచెం యాంగ్జైటీతో ఉంటాం కాబట్టి సో ఇలాంటివన్నీ మారుస్తున్నారేమో చూడాలి. ఇంకా మీరు అన్నట్టు ఈ వీక్ లో నిజంగా ఎంట్రీ వస్తే కొంచెం ఇంట్రెస్ట్ గా మారే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.